ఓం నమ శివాయ. అందరికీ నమస్కారం అండి. ఈరోజు ఈ వీడియో ద్వారా వృషభ రాశి వారి యొక్క జాతక ఫలితాల గురించి తెలుసుకుందాం. వీరి యొక్క జీవితానికి సంబంధించినటువంటి ప్రధానమైనటువంటి అంశాలు ఏమిటి, అదేవిధంగా ఆగస్టు 3వ తేదీ సోమవారం రోజున మీ జీవితంలో జరగబోయేటువంటి అత్యంత ముఖ్యమైనటువంటి జాతక ఫలితాల గురించి అయితే తెలుసుకోబోతున్నామండి. అయితే రేపటి రోజున మీ యొక్క జీవిత భాగస్వామి విషయంలో ఊహించినటువంటి షాక్ అనేది అయితే ఖచ్చితంగా రాబోతుంది అనే చెప్పాలండి. ఇది ఎంతో ఆశ్చర్యకరమైనటువంటి విషయం అనే చెప్పాలి. మీరు ఖచ్చితంగా తెలుసుకోవలసినటువంటి విషయం కూడా. ఎందుకంటే మీ యొక్క జీవిత భాగస్వామి అంటేనే మీలో సగం. మరి వారి వల్ల మీకు ఏదైనా కానీ ఊహించిన షాక్ అంటే ఏదైనా సర్ప్రైజ్ ఉంటుందా, లేదంటే గొడవ ఉంటుందా అనేటువంటి విషయాలన్నీ కూడాను పూర్తిగా ఈ రోజున ఈ యొక్క జాతక ఫలితాలు అంతా కూడా వివరణ అనేది తెలుసుకుందామండి. దయచేసి మా వీడియోని అయితే ఎక్కడికి కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూసే ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే ఈ విషయాలన్నీ కూడా మీకు పూర్తిగా అర్థమవుతాయి. ఇక ముఖ్యంగా వివరాలకు వస్తే కనుక వృషభ రాశి అనేది రాశిచక్రంలో 2వ రాశి. కృతికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, మృగశిర నక్షత్రం 1, 2 పాదాల్లో జన్మించిన వ్యక్తులు ఈ యొక్క వృషభరాశి పరిధిలోకి వస్తారు. ఈ యొక్క వృషభరాశి వారికి అధిపతి శుక్రుడు. ఇక వీరి గురించి ముఖ్యంగా చెప్పాలంటేనండి, వీరు స్వతంత్ర ఆలోచనలు కలిగినటువంటి వారనే చెప్పాలండి. తమకు నచ్చిన విధంగా జీవించడానికి వీరు ఎప్పుడూ కూడాను అదే విధమైనటువంటి అంటే ఇష్టపడుతూ ఉంటారన్నమాట. అలాగే కొత్త కొత్త ఆలోచనలకు ఎప్పుడూ కూడా స్వాగతము అనేది పలుకుతూ ఉంటారు. విన్నంతగా ఆలోచించడమే వీరి యొక్క ప్రత్యేకత అనే చెప్పుకోవచ్చు. అయితే వీరి యొక్క తెలివితేటల పరంగా కూడా చూస్తే విషయాలను లోతుగా విశ్లేషించేటువంటి స్వభావం అయితే వీరికైతే ఉంటుంది. అలాగే ఇతరుల గురించి, ఇతరుల యొక్క సంక్షేమం గురించి ఎప్పుడు కూడా ఆలోచించేటువంటి స్వభావం వీరి దగ్గర చాలా ఎక్కువగానే ఉంటుందండి. భావోద్వేగాలకు బయట అనేది పెట్టకుండా కొంత సమయాన్వయం అనేది వీరి యొక్క మనసులో ఉన్నదాన్ని అతి తొందరగా ఎవరికి కూడా చెప్పుకోరన్నమాట. అయితే వీరికి ప్రేమ యొక్క జీవితంలో స్నేహాన్ని సాధారణంగా అంటే స్నేహాన్ని అందంగాను చేసుకున్నటువంటి ప్రేమను ఇష్టపడుతూ ఉంటారనమాట. అలాగే జీవిత భాగస్వామి విషయంలో కూడాను తమ యొక్క స్వేచ్ఛను గౌరవించేటువంటి భాగస్వామి మరి వీరి యొక్క పెళ్లి అనేది చేసుకోవడానికి ఇష్టపడతారనమాట. ఏదైనా సరే వీరికి ఒక్కసారి నమ్మకము గనక ఏర్పడింది అంటే ఎప్పుడు కూడా నిబద్ధతతో ఉంటారండి, నిజాయితీగా ఉంటారు. కానీ వీరికి ఏదైనా సరే ఒక్కసారి ఒక విషయంలో సందేహం అనేది కలిగిందా, లేదా వారి యొక్క స్వతంత్రానికి వారి యొక్క స్వేచ్ఛకు భంగం అనేది కలిగినట్లు అనిపించినా కానీ వీరు ఆ యొక్క ప్రదేశంలో ఉండడానికి అస్సలు ఇష్టపడరని చెప్పాలి. ఆ యొక్క మనుషులతో మాట్లాడడానికి కూడా ఏమాత్రము కూడాను ముఖము చూపేసి అంతా కూడా చూపకుండా అయితే ఈ యొక్క రాశి వారి యొక్క జీవితంలో ఈ మధ్యకాలంలో పూర్తిగా ఏ పని చేసినా కూడాను వీరిని ఎవరూ కూడా సరిగా అర్థం చేసుకోకపోవడము, లేదంటే అంతా కూడా సరికాదు, ప్రత్యేకంగా వీరిని కొన్ని విషయాల్లో నిందిస్తున్నట్లుగా వీరికి ఈ మధ్య బాగా ఎక్కువగా అనిపిస్తూ ఉంటుంది. అలాగే వీరికి కుటుంబ విషయంలోనూ అన్ని జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ కూడాను మరి వీరి యొక్క భాగస్వామికి మధ్య కొన్ని విషయాలు కాస్త పడక ఇక భార్యాభర్తల యొక్క బంధాన్ని కూడా పూర్తిగా దూరం పెట్టాలి అనుకునేటువంటి ఉద్దేశంతో కూడా వీరు ఆలోచిస్తున్నటువంటి వారు కొందరైతే ఉన్నారని చెప్పాలండి. అలాగే మరి కొంతమంది మాత్రము వారి యొక్క భార్యాభర్తలు అయిన తరువాత కొన్ని గొడవలు అనేవి సహజంగానే వస్తూ ఉంటాయి, పోతూ ఉంటాయి. అవి అంతా కూడాను ఎంతకాలం అయితే వస్తూ ఉంటాయో అవన్నీ కూడాను తిరిగి అంతే తొందరగా పోతూ ఉంటాయి అనేటువంటి నమ్మకం అయితే మీలో చాలా ఎక్కువగా ఉంటుందండి. మరి మీ యొక్క అంచనాలు, మీ యొక్క ఆలోచనలు పూర్తిగా తారుమారు చేస్తూ ఈ రోజున మీ యొక్క జీవిత భాగస్వామి తీసుకున్నటువంటి ఒక నిర్ణయం అనేది చాలా ప్రత్యేకంగా మారిపోబోతుందన్నమాట. ముఖ్యంగా ఏదైతే లీగల్గా కోర్టు పరంగా కొన్ని సమస్యలు అనేవి ఎదుర్కొంటూ ఉన్నారో అటువంటి వారికి ఈ రోజున ఒక పెద్ద షాక్గానే ఉండబోతుంది. మరి కొందరైతే ఈ రోజున మీ యొక్క జీవిత భాగస్వామి విషయంలో చిన్న గొడవలు అనేవి కూడా మొదలు కాబోతున్నాయి. అయితే ఈ రోజున ముఖ్యంగా రాత్రి సమయంలో కొన్ని తగాదాలు ఏర్పడే అవకాశం అయితే ఉంటుంది. అయితే మీ యొక్క మాటలు వారు ఏకీభవించినటువంటి విధంగా కూడా కనబడుతుంది. అలాగే గత కొంతకాలంగా మీ యొక్క జీవిత భాగస్వామి వేరే వాళ్ళ మాటలు వింటూ పూర్తిగా మీకు వ్యతిరేకమైనటువంటి పరిస్థితులను మీరైతే గమనిస్తూనే ఉన్నారు. కానీ ప్రస్తుతం ఈ రోజున మరి ఈ యొక్క పరిస్థితులన్నీ కుదర ఉధృతం కాబోతున్నాయి. మరి ప్రత్యేకంగా ఈ రోజున అయినా కూడాను మీ యొక్క జీవితంలో వచ్చేటువంటి కొన్ని నష్టాలను, కష్టాలను మాత్రం మీరైతే ఆపలేని విధంగా కూడాను వారెందుకు కూడాను అవకాశాలు అయితే కనిపిస్తున్నాయన్నమాట. అయితే ఇవన్నీ కూడా జరగడానికి గల కారణం ఒకటి, గత కొంతకాలంగా మీలో కానీ లేదంటే మీ యొక్క భాగస్వామితో కానీ కలిగినటువంటి కొన్ని ప్రత్యేకమైన మార్పులు, అలాగే కొన్ని ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు అనేవి ఏర్పడడం కూడా దీనికి మరొక ప్రత్యేకమైనటువంటి కారణంగా మనం అయితే చూపించుకోవచ్చు అన్నమాట.
ఉంటుందన్నమాట. అయితే ఇక్కడ మీకైతే ఊరటనిచ్చేది ఏంటి అంటే మరికొన్ని పరిస్థితులు మారడంలో ఉదయానికి మీకు కానీ వారికి కానీ పూర్తిగా మీ యొక్క మనసులో ఉండేటువంటి ఆలోచనలు మారేటువంటి అవకాశం అయితే ఉందండి. ఏదైతే ఇబ్బంది మీకు కలగబోతుందో అటువంటి దాంట్లో కొంత పాజిటివ్గా కూడా అనుకూలమైనటువంటి పరిస్థితులు అయితే కనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ వారు ఏదైనా కానీ మాట్లాడినా మీరు ఒక్కసారిగా షాకింగ్ విషయంగా తెలిసినా లేదంటే ఫోన్ కానీ చేసేసి వారికి లేదా ప్రత్యక్షంగా కలిసి వాదనలకైతే దిగకనండి. దీనివల్ల సమస్య అనేది చిన్నదే అయినప్పటికీ కూడాను మరింత పెద్దదిగా మారేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. కొన్ని గంటల పాటు సమయం అనేది ఇవ్వండి. ఆ తర్వాత వారు ఎందుకు ఈ విధంగా చేశారు, వారి యొక్క మనసులో పూర్తి ఉద్దేశం ఏంటో నిదానంగా కనుక్కునేటువంటి ప్రయత్నం అయితే చేయండి. అప్పుడే వారికి కానీ మీకు కానీ ఈ విధమైనటువంటి నష్టము కూడా రాకుండా కొన్ని ఇబ్బందుల తర్వాత అంతా కూడా తొలగిపోయేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. అయితే మిత్రమా, మరి ఇటువంటి సమస్యలన్నీ కూడా వచ్చినప్పుడే మనము ఆ యొక్క సమయానుసారం అనేది పాటించాలి, జాగ్రత్తగా ఉండాలి. వారు ఒక మాట అనేది మాట్లాడుతున్నారనేసి మనం 10 రకాల మాటలు పారవేసుకునేటువంటి అంటే ఈ యొక్క పరిత్రమం అనేది ఉండకూడదనమాట. అయితే ఈరోజు వీలైతే ఎర్రని వస్త్రాలను కానీ లేదంటే తెలుపు రంగు వస్త్రాలను కానీ కట్టుకోవడం మరి అంతా కూడా ఆల్రెడీ నెగిటివ్గా ప్రభావాలు ఎక్కువైపోయాయి. కాబట్టి ఈరోజు నీలము పసుపు రంగు అంటే వస్త్రాలను ధరించడము లేదంటే పింక్ కలర్ వస్త్రాలను ధరించడం కూడా మంచిదిగానే మారుతుంది. మరి ఇటువంటి జాగ్రత్తలు కూడా ఉన్నారు అనేసి ఖచ్చితంగా ఆశిస్తున్నామండి. అదేవిధంగా ఈ రోజున మీకు తూర్పు దిక్కు ప్రయాణం ఎంతో విశేషంగా ఉంటుంది. ఇక మీకు ఈ రోజున కలిసి వచ్చేటువంటి రంగులు వచ్చేసి చెప్పాం కదా, ఈ రంగులతో ఉండేటువంటి దుస్తులు ధరించారా లేదంటే ఈ రంగు ఖర్చు మీ యొక్క జేబులో పెట్టుకొని వెళ్ళినా కూడా మీకు అంతా కూడా కొంతలో కొంతైనా అనుకూలంగా మారుతుంది. మీ యొక్క ప్రతికూలమైనటువంటి సంఘటనలను కూడా అనుకూలంగా మార్చుకునేటువంటికి మీరైతే ఖచ్చితంగా రేపటి రోజున శివారాధన అనేది చేసుకోండి. అలాగే ఉదయాన్నే సూర్య భగవానికి ఆర్ఘ్యం సమర్పించడం అయితే మీ యొక్క జీవితంలో ఒక అలవాటుగా మలుచుకోండి. ఎందుకంటే మీ యొక్క జీవితంలో మీకు ఎదురయ్యబోయేటువంటి ప్రతికూలన్నింటినీ కూడా అనుకూలంగా నిదానంగా మార్చుకోగలుగుతారు. మీ జీవితంలో మీకు ఎదురయ్యేటువంటి అంటే మీకున్నటువంటి దోషాలు కానీ ఎటువంటి ఇబ్బందులు అయినా కానీ నిదానంగా తగ్గుముఖము అనేది పడతాయి. ఇక అదేవిధంగా మీకున్నంతలో పేదలకు వృద్ధులకు దాన ధర్మాలు చేస్తూ ఉండండి. అపారమైనటువంటి పుణ్య ఫలితాన్ని అయితే ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. ఇక మీరైతే అనుకూలత గ్రహబలంతో ప్రారంభించినటువంటి పనులు అన్నీ కూడా విజయవంతమే అవుతాయండి. ఉద్యోగ వ్యాపార రంగంలో ఆశించినటువంటి పురోగతి అయితే ఖచ్చితంగా కనిపిస్తుందండి. ఆర్థికంగా శుభ పరిణామాలన్నీ కలుగుతాయి. శ్రీ మహాలక్ష్మి ధ్యానం కూడా ఎంతో శుభప్రదంగా ఉంటుంది. అనుకూలమైనటువంటి గ్రహబలంతో ప్రారంభించినటువంటి ప్రతి పనుల్లో కూడా పురోగతి అనేది కనిపిస్తుంది. ఉద్యోగంలో గుర్తింపు గౌరవం అనేది పెరుగుతుంది. వ్యాపారంలో లాభదాయకమైనటువంటి అవకాశాలు లభిస్తున్నాయి. కానీ ఆర్థిక పరంగా స్థిరత్వం అనేది ఏర్పడి భూగృహ విషయాల్లో వాహన సంబంధితమైనటువంటి శుభయోగాలే కనిపిస్తున్నాయి. కాబట్టి మీ యొక్క కృషికి తగినటువంటి ఫలితాన్ని కూడా ఖచ్చితంగా మీరైతే రేపటి రోజున చూడగలుగుతారు అనే చెప్పుకోవచ్చు. ఇక అదేవిధంగా ముఖ్యమైనటువంటి పనుల్లో విజయాన్ని అయితే ఖచ్చితంగా సాధించుకోగలుగుతారండి. ఉద్యోగంలో మీ యొక్క ప్రతిభకు తగినటువంటి గుర్తింపు లభిస్తుంది. ఖర్చులు నియంత్రించుకుంటే అధికంగా ఆర్థికంగా మేలు కూడా జరుగుతుంది. శ్రీ వెంకటేశ్వర నామ యొక్క స్మరణ కూడా మీకు ఎంతో శుభప్రదంగా ఉంటుంది. పట్టుదలతో పనిచేస్తే ముఖ్యమైనటువంటి కార్యక్రమాల్లో విజయాన్ని సాధించుకోగలుగుతారు. ఉద్యోగంలో ప్రతిభకు తగినటువంటి గుర్తింపు అనేది లభిస్తుంది. వ్యాపారంలో స్థిరమైనటువంటి లాభాలను పొందుకోగలుగుతారు. ఖర్చులను నియంత్రించుకోవడం ద్వారా ఆర్థిక పరంగా మరింత బలపడగలుగుతారు. ధర్మబద్ధంగా వ్యవహరించడం అన్ని విధాలుగా కూడా మేలు చేస్తుంది. కాబట్టి వెంకటేశ్వర స్వామి వారి యొక్క నామస్మరణ మాత్రం అసలు మీరు మర్చిపోకండి. శుభకరమైనటువంటిగా మీకు అన్నింటిలో కూడా అనుకూలత అనేది కలుగుతుంది. ముఖ్యంగా పనులు అనేవి ఖచ్చితంగా విజయాన్ని సాధించగలుగుతారు. వ్యాపారంలో లాభదాయకమైన అవకాశాలు ఎక్కువగానే కనిపిస్తున్నాయి. డబ్బుకు సంబంధించిన వ్యవహారాల్లో ప్రణాళికల్లో వ్యవహరిస్తే ప్రయోజనం అనేది అధికంగా ఉంటుందండి. దుర్గాదేవి ధ్యానము అనేది కూడా మీకు ఎంతో శుభప్రదము. ముఖ్యమైనటువంటి పనుల్లో విజయాన్ని సాధించి సంతృప్తిని ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. ఇక ఉద్యోగంలో అనుకూలమైనటువంటి పరిస్థితులు ఏర్పడబోతున్నాయి. వ్యాపారంలో లాభదాయకమైన అవకాశాలే కనిపిస్తున్నాయి. డబ్బుకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ప్రణాళికలతో వ్యవహరిస్తే మీ యొక్క భవిష్యత్తుకు ఎంతో మేలు అనేది జరుగుతుంది. కుటుంబంలో శుభవార్తలు ఆనందాన్ని కలిగిస్తాయండి. శ్రీ దుర్గాదేవి ధ్యానం మాత్రం మీకు ఎంతో శుభప్రదం. అసలు మరవకండి. స్వయం కృషితో ముందుకు సాగించండి. ఆశించినటువంటి ఫలితాలు మంచి ఫలితాలను అయితే మీరు ఖచ్చితంగా పొందుకోగలుగుతారు. ఆర్థిక విషయాల్లో కూడా జాగ్రత్తలు అనేది వ్యవసాయం. ఇక ముఖ్యమైన కార్యక్రమాల్లో పురోగతిని సాధించుకోగలుగుతారు. ఉద్యోగంలో అభివృద్ధి సాధించిన ఆశించినటువంటి ఫలితాలు పొందుకోగలుగుతారు. వ్యాపార ప్రణాళికలు వ్యవహరిస్తే ఆటంకాలు అన్నీ కూడా అధిగమించుకోగలుగుతారు. ఆర్థికమైన అనుకూలత ఉన్నప్పటికీ కూడా ఖర్చుల విషయంలో జాగ్రత్త అనేది అవసరం. కుటుంబం సభ్యుల యొక్క సలహాలు కూడా మీకు ఎంతో శుభప్రదంగా ఉంటాయి. శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి యొక్క నామస్మరణ కూడా ఇది ఎంతో శుభప్రదంగా మారుతుంది.